ఐశ్వర్య అంత్యక్రియలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. నిజంగా ఒక బాధాకరం అని చెప్పాలి. ఐశ్వర్య ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది, ఆ తండ్రిని అన్నని తల్లిని ఒక పెద్ద దిక్కుగా ఉండి చూసేది. కానీ ఈరోజు ఐశ్వర్య లేదు అన్న విషయాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐశ్వర్యాన్ని తిరిగి తీసుకురాలేము అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన స్నేహితులు ఒక్కొక్కరు ఏడుస్తుంటే చూడ్డానికి ప్రతి ఒక్కరికి కూడా చాలా విషాదంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఇంటిలో కనీసము తన కూతుర్ని కళ్ళ ముందు కోల్పోయానన్న విషయము ఆ తండ్రికి 2 రోజుల పాటు తెలియదు. ఆ తండ్రి నరక యాతన శ్మశాన వాటికి డైరెక్ట్ అంత్యక్రియలు చేసేటువంటి టైంలో ఐశ్వర్యాన్ని చూడటానికి తండ్రిని తీసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళ సన్నిహితుల్ని చూడొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కలిసి ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఐశ్వర్య లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబంలోనూ జరగకూడదు అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఐశ్వర్య ఎప్పటి నుంచి చూడొచ్చు. అంటే వాళ్ళని ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా కూడా ఆ బాధని తీర్చలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా, ఎందుకంటే అతివేగంగా వచ్చి ఆ కారు ప్రమాదం చేసినటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి, కుటుంబానికి న్యాయం చేయాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా ఇలాంటి బాధ కలగొద్దు. ఒకవైపు తండ్రి చివరిగా తన కూతుర్ని చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మరోవైపు ఇక్కడ ఐషు అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. డైరెక్ట్గా శ్మశాన వాటికి తీసుకువచ్చి అలా తండ్రికి చివరి చూపు చూయిస్తామని చెప్తున్నారు. వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఐశ్వర్యని ఎవరూ తిరిగి తీసుకురాలేరు. మీకు న్యాయం ఏ విధంగా కోరుకుంటున్నారమ్మా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. మేము అడిగిన వాళ్ళు న్యాయం చెయ్యరు, వేస్ట్. 3 రోజుల నుంచి తిరుగుతున్నామమ్మా, ఏం లేదమ్మా, ఎవ్వరూ తీర్చలేరు. ఐశ్వర్య ఫ్రీ సీట్ కొట్టిందమ్మా. ఫ్రెండ్స్ తండ్రికి చివరికి ఒక్కసారైనా చివరి చూపు చూపించడానికి కష్టంగా ఉందమ్మా. డాక్టర్లు అడిగినాక చెప్పాలి, కోలుకునే పరిస్థితుల్లో లేడమ్మా. అన్నగా ఆపరేషన్ అయింది. ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ రాకూడదు. తండ్రి చివరిగా కనీసం కూతుర్ని చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. డాక్టర్ చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తండ్రి ఐశ్వర్యాన్ని చివరిగా చూసుకోగలడా లేదని చెప్పేసి ఈ కుటుంబం అంతా కూడా, బంధువులు స్నేహితులంతా ఇక్కడికి వచ్చి ఐశ్వర్యాన్ని చివరిగా చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవ్వరూ కూడా ఆ ఐశ్వర్య లేదు, ఇక రాదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడదాము. ఇప్పటికే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, అవన్నీ ఏవి కూడా ఇక్కడ లేవు. సో ఈ ఘటన జరగడానికి అదొక కారణం అనుకోండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనే కాదమ్మా, ఈ హైవేనే పెద్ద ప్రాబ్లం. యాక్చువల్గా ఇది సిటీ లిమిట్స్, ఎంతో పాపులేషన్ ఉన్న కొన్ని వేలు, ఇప్పుడు ఇక్కడ హయత్నగర్ ఏరియాలోనే 1,00,000 పైన 1,50,000 పబ్లిక్ ఉన్నటువంటి ఏరియా ఇది. అట్లాంటి ఏరియాలో ఈ బ్యారికేడ్స్ పెట్టేసి హైవే అటు వెళ్ళాలి, సిటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్ దాటాల్సిన పరిస్థితి. రోడ్ దాటాలి అంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఎన్నో యాక్సిడెంట్స్, ప్రతి నెల అట్లీస్ట్ 2-3 చావులు జరుగుతున్నాయి ఈ ఏరియాలో. డిపో దగ్గర, ఆర్టీసీ డిపోలో మార్నింగ్ డ్యూటీకి వెళ్తూ ఒకతను యాక్సిడెంట్ అయి చనిపోయిండు సాయిబాబా గుడి దగ్గర. డిపో దగ్గర అట్లానే 2-3 ఇన్సిడెంట్స్. ఇదే ఆర్టీసీ కాలనీలో 2-3, ప్రతి నెల 2-3 ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు కానీ ఎట్లాంటి ప్రికాషన్స్ కానీ గవర్నమెంట్ తీసుకోవట్లేదు. కాబట్టి ఈ ఏరియాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంటే కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ బ్రిడ్జ్ ఏదైతే అంటున్నారో గవర్నమెంట్, అది చేస్తేనే దానికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది తప్పితే ఎలాంటి సొల్యూషన్ రాదు. ఇది మా డిమాండ్ అండి. చూడొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఐషు చివరి చూపు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సిగ్నల్స్ కూడా ఎక్కడా లేవు. సిగ్నల్స్ ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదు అని చెప్తున్నారు. మరి చాలా కాలం నుంచి కాలనీలో ఉన్న వీళ్ళు మనకు 20 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి రోడ్డు ప్రాబ్లం గురించి ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి డిపో నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచి 3 కిలోమీటర్ల నుంచి యూటర్న్ తీసుకొని హైత్నగర్ రావాలి. వాళ్ళు ఏం చేస్తారంటే 1 by 1 వచ్చేస్తున్నారు, ఇక్కడ ఎదురుగా వచ్చేస్తున్నారు, అపోజిట్లో వచ్చేస్తున్నారు. ఆ ప్రాబ్లం వల్ల
చాలా కన్ఫ్యూజ్గా, ఎంత కన్ఫ్యూజ్గా ఉందంటే ఈ రోడ్డు వల్ల చాలా డిఫరెన్స్ అయింది. మళ్ళీ పొద్దున మార్నింగ్ అడావుడిగా డ్యూటీలోకి వెళ్ళిపోతూ టైం అయిపోతున్నాయి అని చెప్పేసి అసలు చిన్న వేగం కూడా వస్తలేవు బండ్లు మాటకు. ఎందుకంటే 3 చోట్ల 4 దిక్కుల రోడ్లు అయిపోయినది. ఈ ఏవీ రోడ్ల మీద కూడా రోడ్డు దాటుతున్నారు అనే జ్ఞానం కూడా లేకుండా ఒక్కసారిగా వచ్చేసి చాలా ప్రాబ్లం చేస్తుంది. దీన్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. ఒకసారి చూడొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడదాము. ఎందుకనంటే ఈ సమయంలో ఎవరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా వాస్తవానికి ఐషుని ఎవరూ కూడా తిరిగి తీసుకురాలేరు. కానీ మరొకరికి ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి, ఐషుకి న్యాయం జరగాలి అని అంటే ఎవరైతే యాక్సిడెంట్ చేశారో తనని కఠినంగా శిక్షించాలి అని చెప్తున్నారు. చూడొచ్చు, ఫ్రెండ్స్ అంతా కూడా అసలు కనీసము రెగ్యులర్గా మాతో మాట్లాడేటువంటి ఐషు ఇప్పుడు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కుప్పకూలిపోయారు. ఒకవైపు తల్లి తల్లడిల్లిపోతుంటే మరోవైపు ఫ్రెండ్స్ మాత్రము ఐషు ఒక్కసారి రా, నా కోసం వస్తానని చెప్పి నాకు మాట ఇచ్చావు, కానీ ఐషు ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అని చెప్పేసి తన స్నేహితురాలు ఏడుస్తుంటే ఎంతమంది ఓదార్చినా కూడా తన బాధని తీర్చలేకపోతున్నారు. ఐషు చివరిగా ఎప్పుడు మాట్లాడింది నా బర్త్డే రోజు కాల్ చేసింది ఐషు, నవంబర్ 15కి. మీ ఇంటికి వస్తేనే భావన అన్నది. ఏడికి పోయినాం ఐషు, రా ఐషు. స్కూల్ మొత్తం నా పక్కన కూర్చున్నది. ఐషు నా బెస్ట్ ఫ్రెండ్. వదిలేసి ఏడికి పోయినాం ఐషు. ఐషు ఒక్కసారి రా ఐషు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి వాళ్ళ స్నేహితులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఐషు అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ఒకవైపు వాళ్ళ నాన్న చివరి చూపు చూసుకోగలడా లేదా అని చెప్పేసి ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్నగా మారింది. ఏ కన్న తండ్రికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము ఈ విషాదము అందరినీ కూడా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లి ఒక్కసారి మాట్లాడమ్మా ఐషు, నీకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కసారి తల్లి న్యాయం చెయ్యి, న్యాయం చూడొచ్చు. మొత్తానికైతే మాత్రము ఐషుకి న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబము బోరున విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ నెలకొంది.